Hello students. So in this video we will discuss Introduction to Microprocessors and Microcontrollers. It is the paper for BSc Physics students, 6th semester, paper 8. So in this video we discuss about unit 1 of this topic, Introduction to Microprocessors and Microcontrollers. So the main topics in unit 1 are: one is introduction to the microprocessor and microcontroller, differences between microprocessors and microcontrollers, applications of microprocessors and microcontrollers, evolution of microprocessors and embedded systems, and general purpose of the computer systems. So these are the broad 6 topics in unit 1. So we will discuss one by one. So let us discuss the first topic, brief introduction about microprocessor and microcontroller. సో ఇది బిఎస్సి ఫిజిక్స్ చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 6వ సెమిస్టర్ విద్యార్థులకు ఫిజిక్స్ పేపర్ 8 మైక్రోప్రాసెసర్ మరియు మైక్రోకంట్రోలర్ల పరిచయం. సో ఇందులో మొదటి యూనిట్లో భాగంగా మనకి 6 ప్రశ్నలు ఉంటాయి. సో మొదటి దాంట్లో మనము మైక్రోప్రాసెసర్ అనగానేమి, అలాగే మైక్రో కంట్రోలర్ అనగానేమి నేర్చుకుంటాము. అలాగే మైక్రోప్రాసెసర్ మైక్రో కంట్రోలర్ల మధ్య భేదాలు, వాటికి సంబంధించిన అనువర్తనాలు, మైక్రోప్రాసెసర్స్ యొక్క పరిణామ క్రమం, అంటే ఏ రకంగా మైక్రోప్రాసెసర్లు అభివృద్ధి చెందినవి, ఎంబెడెడ్ వ్యవస్థలు అనగానేమి, వేటిని ఎంబెడెడ్ వ్యవస్థలు అంటారు, వాటిని ఎలా ఉపయోగిస్తామని, ఆఖరుగా మనకి కంప్యూటర్ వ్యవస్థలకు సంబంధించిన ఉపయోగాలు. సో ఇవి మనకు మొదటి యూనిట్లో ఉన్నటువంటి ముఖ్యమైన ప్రశ్నలు. సో వీటి గురించి మనము వన్ బై వన్ ఇక్కడ మనం చర్చిద్దాము ఈ వీడియోలో. సో ముందుగా మైక్రోప్రాసెసర్ అంటే ఏంటి, మైక్రో కంట్రోలర్ అనగానేమి అనేది మన విషయాన్ని మొదటి ప్రశ్నని ఇప్పుడు మనం చూద్దాం. సో మైక్రోప్రాసెసర్ ఆ పేరులోనే ఉంది మనకి. సో మైక్రోప్రాసెసర్ మీన్స్ ఇట్ ఈజ్ ఎ స్మాల్ చిప్ అనమాట. ఇట్ ఈజ్ ఎ స్మాల్ ఇంటిగ్రేటెడ్ చిప్. సో ఆ ఇంటిగ్రేటెడ్ చిప్నే మనము మైక్రోప్రాసెసర్ అంటాము. సో ఇక్కడ సింపుల్గా మైక్రోప్రాసెసర్ అంటే మనము ఇట్ ఈస్ ద సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ బిల్ట్ ఆన్ సింగిల్ ఇంటిగ్రేటెడ్ చిప్. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ బిల్ట్ ఆన్ సింగిల్ ఇంటిగ్రేటెడ్ చిప్. సో ఈ విధంగా మనము మైక్రోప్రాసెసర్ని డిఫైన్ చేస్తాం. అంటే ఒక ఇంటిగ్రేటెడ్ చిప్లో రూపొందించినటువంటి కేంద్రీయ ప్రాచాలన విభాగం సిపియు. సో దాన్నే మనము మైక్రోప్రాసెసర్గా చెప్తాము. ఈ మైక్రోప్రాసెసర్లో మనకు డేటా అనేది బైనరీలో తీసుకుంటాము. అంటే డేటా మస్ట్ బి ఇన్ టర్మ్స్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్ అన్నమాట. సో 0 లేదా 1లో మనము డేటా తీసుకుంటాము. అదేవిధంగా ఇన్పుట్ అలాగే అవుట్పుట్ కూడా మనము ఈ 0, 1లో తీసుకుంటాము. సో దీన్నే మనము డిజిటల్ డేటా అని కూడా అంటాం, డిజిటల్ డేటా. సో కాబట్టి మైక్రోప్రాసెసర్ వర్క్ చేయాలి అంటే మనం ఖచ్చితంగా డేటాను డిజిటల్ డేటా లేదా బైనరీ డేటాని మనము ఇవ్వవలసి ఉంటుంది. ఇక్కడ ఒక్కొక్క బైనరీ డిజిట్, దట్ ఈజ్ ఎయిదర్ 0 or 1ని మనం బిట్గా చెప్తాము. 4 బిట్స్ని నిబుల్ అంటాము. 8 బిట్స్ని 1 బైట్ అంటాము. 16 బిట్స్ని 1 వర్డ్ అంటాం. ఈ రకంగా మనము
చెప్తూ ఉంటాము. సో ఒక బిట్ ఉంటే దాన్ని బిట్ అంటాము, 4 బిట్స్ ఉంటే నిబిల్ అంటాము, 8 బిట్స్ని 1 బైట్ అని, 16 బిట్స్ని 1 వర్డ్ అని మనము డినోట్ చేస్తామన్నమాట. సో ఇక్కడ మనకు ఈ బిట్స్ అనేవి ఎలా ఉపయోగపడతాయంటే, ఇఫ్ ద నెంబర్ ఆఫ్ బిట్స్ ఇంక్రీజెస్ ద డిజిటల్ కంప్యూటర్స్ పెర్ఫార్మెన్స్ ఈజ్ ఆల్సో ఇంక్రీజెస్. సో ఇక్కడ బిట్స్ కనుక పెరుగుతూ ఉంటే, బిట్ నెంబర్ పెరుగుతూ ఉంటే ఆ కంప్యూటర్ పెర్ఫార్మెన్స్ లేదా ఆ మైక్రో ప్రాసెసర్ పెర్ఫార్మెన్స్ కూడా మనకి పెరుగుతూ ఉంటుందన్నమాట. సో కాబట్టి ఈ యొక్క మైక్రో ప్రాసెసర్ లేదా కంప్యూటర్ యొక్క పెర్ఫార్మెన్స్ని మనము వర్డ్ లెంగ్త్తో డినోట్ చేస్తాము. సో ఈ వర్డ్ లెంగ్త్ మనకి ఏం చెప్తుంది అంటే, ఆ మైక్రో ప్రాసెసర్ లేదా కంప్యూటర్ ఎన్ని బిట్స్తో ప్యారలల్గా వర్క్ చేయగలదు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ చెప్తుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 8 బిట్ మైక్రో ప్రాసెసర్ కనుక తీసుకుంటే, ఇట్ కెన్ ప్రాసెస్ డేటా 8 బిట్స్ అట్ ఎ టైం. అంటే ఒకే సమయంలో 8 బిట్స్ డేటాను ప్రాసెస్ చేయగలదు అనమాట. అదే ఒక 16 బిట్ మైక్రో ప్రాసెసర్ని తీసుకుంటే ఒకే సమయంలో మనకు 16 బిట్ డేటాను ప్రాసెస్ చేయగలదు. సాధారణంగా మైక్రో ప్రాసెసర్ లేదా కంప్యూటర్స్ యొక్క వర్డ్ లెంగ్త్ ఎలా ఉంటుందంటే 4, 8, 16, 32, 64 ఈ రకంగా ఉంటుంది. అందుకనే 32 బిట్, 64 బిట్ లేదా 16 బిట్ ఈ రకంగా మనం కంప్యూటర్స్ని కానీ మైక్రో ప్రాసెసర్స్ని కానీ మనము డినోట్ చేస్తూ ఉంటామన్నమాట. సో కాబట్టి ఇక్కడ మనకు ఈ బిట్స్ని బట్టి దాని యొక్క ప్రాసెసింగ్ స్పీడ్ అనేటువంటిది మనం ఇక్కడ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అన్నమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే 4004 అంటే ఇంటెల్ కార్పొరేషన్ తయారు చేసినటువంటి మైక్రో ప్రాసెసర్ ఇది 4004. సో ఇట్ ఈస్ ఏ 4 బిట్ మైక్రో ప్రాసెసర్. అండ్ ఇంటెల్ కార్పొరేషన్ ఆల్సో 8085 మైక్రో ప్రాసెసర్, ఇట్ ఈస్ ఏ 8 బిట్ మైక్రో ప్రాసెసర్. ఇంటెల్ కార్పొరేషన్ తయారు చేసిన మరో మైక్రో ప్రాసెసర్ 8085 మైక్రో ప్రాసెసర్, అది 8 బిట్ మైక్రో ప్రాసెసర్ అన్నమాట. సో 8086 microprocessor, it is a 16-bit microprocessor. And 80386 microprocessor, it is a 32-bit microprocessor. సో ఇలా మనకు వర్డ్ లెంగ్త్ పెరిగే కొలది ఆ మైక్రో ప్రాసెసర్ లేదా ఆ కంప్యూటర్ యొక్క పెర్ఫార్మెన్స్ మనకి పెరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ మైక్రో ప్రాసెసర్తో మనం ఏదైనా ఒక వర్క్ చేయించుకోవాలంటే ఇట్ మస్ట్ రిక్వైర్ పెరిఫరల్ డివైజెస్. ఎందుకంటే మైక్రో ప్రాసెసర్ ఒక్కటి కూడా ఏ పనిని చేయలేదు. పెరిఫరల్ డివైజెస్ మీన్స్ సహాయక పరికరాలు. సహాయక పరికరాలు అంటే ఏమీ లేదు, మనకు కంప్యూటర్కు సిపియుకి అటాచ్ చేసి మనకేముంటుంది, మెమరీ ఉంటుంది, అలాగే ఐఓ డివైజెస్ ఉంటాయి. మెమరీ అండ్ ఐఓ డివైజెస్ ఉంటాయి. సో కంప్యూటర్లో ఈ మూడు ముఖ్యమైన భాగాలు ఉంటాయనే విషయం మనకు తెలుసు. ఒకటి సిపియు, 2 మెమరీ, 3 ఐఓ డివైజెస్. సో ఈ 3 కలిస్తేనే కంప్యూటర్ అంటాం. కాబట్టి సిపియు ఒక్కటే ఉంటే మనం అనుకున్నటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో లేదా ఏదైనా అప్లికేషన్ ఉందో ఆ పని చేయలేదు. సిపియు ఆ పని చేయాలి అంటే ఖచ్చితంగా దానికి మెమరీ అటాచ్ చేయాలి, అలాగే ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ అనేవి అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో ఇవి రెండు అటాచ్ చేసినప్పుడే ఆ సిపియు అనేది లేదా మైక్రో ప్రాసెసర్ అనేది ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. సో కాబట్టి మైక్రో ప్రాసెసర్తో మనం వర్క్ చేయించాలంటే ఖచ్చితంగా మెమరీ అలాగే ఐఓ డివైజెస్ అనేటువంటి పెరిఫరల్ డివైజెస్ ఖచ్చితంగా మనకు అవసరం అన్నమాట. సో కాబట్టి మైక్రో ప్రాసెసర్తో మనకి ఏమవుతుందంటే సైజ్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే మైక్రో ప్రాసెసర్తో వర్క్ చేయించాలంటే దానికి అనుగుణంగా మనం మెమరీ అలాగే ఐఓ డివైజెస్ని అటాచ్ చేయవలసి ఉంటుంది. కాబట్టి సో మనకి పరిమాణం అనేది అక్కడ మనకు పెరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ డేస్లో మనం మల్టీ కోర్ మైక్రో ప్రాసెసర్స్ని కూడా మనము డిజైన్ చేస్తున్నాము. సో మల్టీ కోర్ మైక్రో ప్రాసెసర్స్ అంటే మనకి ఒకే టైంలో రెండు మైక్రో ప్రాసెసర్స్ ఉంటాయి. సో 2 ఉంటే డ్యూయల్ కోర్ అంటాము, 4 ఉంటే క్వాడ్ కోర్ ప్రాసెసర్స్ అంటాము, లేదా హెక్సా కోర్, ఆక్టా కోర్, ఇలా 8 ప్రాసెసర్స్ ఉంటే ఆక్టా కోర్. సో ప్రజెంట్ టెక్నాలజీలో మనకి ఆక్టా కోర్ ప్రాసెసర్స్ ఉపయోగిస్తున్నాం. అంటే
ఒక్కొక్క కంప్యూటర్ లేదా మొబైల్ ఫోన్స్లో మనం ఇక్కడ 8 మైక్రో ప్రాసెసర్స్ను ప్యారలల్గా ఉపయోగించడం జరుగుతుంది. సో ఇక్కడ మనము సింపుల్ బ్లాక్ డయాగ్రామ్, ఈ మైక్రో ప్రాసెసర్ యొక్క సింపుల్ బ్లాక్ డయాగ్రామ్ ఒకసారి మనం చూస్తే, ఈ మైక్రో ప్రాసెసర్లో మనకు ఉండేటువంటి ముఖ్యమైన భాగాలు ఏంటంటే 3 విభాగాలు ఉంటాయి మనకు. సో వన్ ఈజ్ అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్, కంట్రోల్ యూనిట్, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ as టైమింగ్ అండ్ కంట్రోల్ యూనిట్, అండ్ సెట్ ఆఫ్ రిజిస్టర్స్, అండ్ దిస్ ఈజ్ ఫర్ ఇంటర్ఫేసింగ్. ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ చిప్ అనగానే మనకు డైరెక్ట్గా గుర్తొచ్చేది ఏంటంటే పిన్స్ ఉంటాయి. ఈ ఇంటిగ్రేటెడ్ చిప్లో ఉండేటువంటి పిన్స్నే మనం ఇంటర్ఫేసింగ్ అంటాం. ఇంటర్ఫేసింగ్ మీన్స్ ఇట్ కనెక్ట్స్ ద మైక్రో ప్రాసెసర్ టు ద అవుటర్ వరల్డ్. ఆ మైక్రో ప్రాసెసర్ని అవుటర్ వరల్డ్కి కనెక్ట్ చేయడానికి, అవుటర్ వరల్డ్కి కనెక్ట్ చేయడం అంటే ఇక్కడ మనం చెప్పాం మెమరీ, ఐఓ డివైజెస్ కనెక్ట్ చేయాలని. వేటి ద్వారా కనెక్ట్ చేస్తామంటే బై యూజింగ్ పిన్స్ అనమాట. ఈ పిన్స్ ద్వారా మనము ఈ పెరిఫెరల్ డివైజెస్ని కనెక్ట్ చేసుకుంటాం. కాబట్టి సో ఇంటర్ఫేసింగ్ అనేది ఈ మైక్రో ప్రాసెసర్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఇవి మనకు ముఖ్యంగా ఏఎల్యు అంటే అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్, అలాగే కంట్రోల్ యూనిట్, రిజిస్టర్స్, ఈ 3 కూడా మనకి మైక్రో ప్రాసెసర్లో ఉండేటువంటి ముఖ్యమైన విభాగాలు అన్నమాట. సో నెక్స్ట్ మైక్రో కంట్రోలర్ అంటే ఏమిటో చూద్దాం. సో ఈ మైక్రో కంట్రోలర్లో మనకు మైక్రో ప్రాసెసర్ అంటే సిపియు అనే చిప్ అన్నాం కదా. సో మైక్రో కంట్రోలర్ మీన్స్ కంప్యూటర్ ఆన్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. అంటే మొత్తం కంప్యూటర్ని ఒక ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లో కనుక రూపొందించబడితే దాన్ని మనం ఇక్కడ మైక్రో కంట్రోలర్గా చెప్తాము. సో ఈ మైక్రో కంట్రోలర్లో మనకు సిపియుతో పాటుగా ర్యామ్, అలాగే రోమ్, అలాగే ఐఓ డివైజెస్ ఉంటాయి, అలాగే టైమర్ సర్క్యూట్స్ ఉంటాయి, అలాగే సీరియల్ పోర్ట్స్ ఉంటాయి. అంటే సీరియల్ ఇన్పుట్ పోర్టు, సీరియల్ అవుట్పుట్ పోర్టు ఉంటుంది. సో ఇదే విధంగా ఇలా మనకు మైక్రో కంట్రోలర్స్ డిఫరెంట్ టైప్స్, పెర్ఫార్మెన్స్, అలాగే బిట్స్ని బట్టి కూడా ఈ వెర్షన్స్ ఏవైతే మనం డివైజెస్ యాడ్ చేస్తున్నామో ఇవన్నీ మారుతూ ఉంటాయి. ర్యామ్, రోమ్ అంటే నథింగ్ బట్ మెమరీ. సో మెమరీతో పాటుగా ఐఓ డివైజెస్, దాంతోపాటుగా సీరియల్ ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్స్, అలాగే టైమర్స్ లేదా కౌంటర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో కాబట్టి వీటన్నిటినీ కూడా ఒక ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లోనే ఇన్కార్పొరేట్ చేసి మనం తయారు చేస్తే దాన్నే మనము మైక్రో కంట్రోలర్ అంటాము. యాక్చువల్గా ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మైక్రో కంప్యూటర్, ఎందుకంటే కంప్యూటర్ మొత్తాన్ని కూడా ఒక ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లో మనం రూపొందించాం కాబట్టి దీన్ని మొదట్లో మైక్రో కంప్యూటర్ అనేవాళ్ళు. అయితే మోస్ట్ ఆఫ్ దిస్ మైక్రో కంప్యూటర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ కంట్రోల్డ్ అప్లికేషన్స్. అంటే వేటినైనా సరే నియంత్రించడానికే వీటిని ఎక్కువగా ఉపయోగిస్తాం. కాబట్టి ఈ మైక్రో కంప్యూటర్స్నే మనము మైక్రో కంట్రోలర్స్ అనడం మొదలు పెట్టామన్నమాట. సో మోస్ట్ ఆఫ్ దీస్ మైక్రో కంప్యూటర్స్ ఆర్ మైక్రో కంట్రోలర్స్, దీస్ ఆర్ యూజ్డ్ ఇన్ ఇండస్ట్రీస్, ఇన్స్ట్రుమెంటేషన్స్, హోమ్ అప్లయన్సెస్, ఇలా అంటే గృహోపకరణ వస్తువుల్లో కానీ పరిశ్రమల్లో కానీ ఇట్లాంటి వాటిల్లో చాలా వాటిల్లో ఈ మైక్రో కంట్రోలర్స్ని మనం ఉపయోగిస్తూ ఉంటాము. సో ఎక్కడైతే మనము నియంత్రించాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాయిలర్ ఉంది, ఆ బాయిలర్ టెంపరేచర్ని మనం కంట్రోల్ చేయాలనుకుంటే ఖచ్చితంగా అక్కడ మనం ఒక మైక్రో కంట్రోలర్ డివైస్ని కనుక మనం యూజ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి అది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో ఈ మైక్రో కంట్రోలర్స్లో మనకి ఫస్ట్ మైక్రో కంట్రోలర్ ఇంటెల్ కార్పొరేషన్ తయారు చేసినటువంటి 8048 మైక్రో కంట్రోలర్, దట్ ఈస్ MCS48. మైక్రో కంట్రోలర్స్ ఒకటి ఉండవు, ఇట్ ఈస్ ఎ సిరీస్ ఆఫ్ మైక్రో కంట్రోలర్స్ ఉంటాయి. బికాజ్ the RAM or ROM attached to these microcontrollers vary from one microcontroller to another microcontroller. అంటే మనం అటాచ్ చేసేటువంటి మెమరీ వేరీ అవుతుంది. కాబట్టి 8048 మైక్రోకంట్రోలర్స్ డిఫరెంట్ సిరీస్ ఉంటుంది మనకి. బట్ ఇట్ ఈస్ అన్ 8-bit మైక్రోకంట్రోలర్. ఇది 8-bit మైక్రోకంట్రోలర్. బట్ ద మోస్ట్ పాపులర్ అండ్ సక్సెస్ఫుల్ మైక్రోకంట్రోలర్ ఈజ్ 8051 మైక్రోకంట్రోలర్. ఇట్ ఈస్ ఆల్సో డెవలప్డ్ బై ద ఇంటెల్ కార్పొరేషన్. సో దీన్ని కూడా ఇంటెల్ కార్పొరేషనే తయారు చేసింది. బట్ ఇట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ సిరీస్ ఆఫ్ ఆల్ మైక్రో కంట్రోలర్స్, దట్ ఈస్ 8051 సిరీస్. సో దీంట్లో మనకి ఎన్హాన్స్డ్ ఇన్స్ట్రక్షన్ సెట్ ఉంటుంది. అంటే మనకు అవసరమైనటువంటి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఆదేశాల సమితి ఉంటుంది. అదేవిధంగా వీ కెన్ డూ డైరెక్ట్లీ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. సో మల్టిప్లికేషన్
డివిజన్ గుణకారము కానీ భాగహారము కానీ నేరుగా చేసుకోవడానికి ఈ మైక్రో కంట్రోలర్లో మనకు అవకాశం ఉంటుంది. తర్వాత మనకు 32 బిట్ మైక్రో కంట్రోలర్స్ డెవలప్ చేశారు. వాటిని రిస్క్ మైక్రో కంట్రోలర్స్ అంటాము. రిస్క్ ప్రాసెసర్స్, అలాగే సిస్ ప్రాసెసర్స్, అట్లాగే IBM కంపెనీ కూడా నెక్స్ట్ మనకు మైక్రో ప్రాసెసర్ని డెవలప్ చేసింది. దట్ ఈస్ కాల్డ్ 403GA. సో ఈ 403GA అనేటువంటి మైక్రో కంట్రోలర్ని ఆఫీస్ ఆటోమేషన్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క మైక్రో కంట్రోలర్కి కూడా ఒక యూనిక్ ఇన్స్ట్రక్షన్ సెట్ ఉంటుంది, అంటే ప్రత్యేకమైనటువంటి ఆదేశాల సమితి ఉంటుంది. కాబట్టి సో దే ఆర్ నాట్ కంపాటబుల్ విత్ ఈచ్ అదర్, అంటే ఒక మైక్రో కంట్రోలర్ మరొక మైక్రో కంట్రోలర్తో సమానంగా ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ let us consider an TV remote control and an AC remote control. So those two are having different microcontrollers. మన దగ్గర టీవీ రిమోట్, ఏసీ రిమోట్ రెండు ఉంటే రెండిట్లోనూ మనం మైక్రో కంట్రోలర్ని ఉపయోగిస్తాము. అయితే మనకు టీవీ రిమోట్ చెడిపోయినప్పుడు, మన దగ్గర ఏసీ రిమోట్ వర్క్ చేస్తున్నప్పుడు ఏసీతో మళ్ళీ టీవీ రిమోట్ని రీప్లేస్ చేయడము, లేకపోతే ఏసీ రిమోట్తో టీవీని ఆపరేట్ చేయడము మనం చేయలేము. ఎందుకంటే ఇందులో డిజైన్ చేసినటువంటి ప్రోగ్రామ్ వేరుగా ఉంటుంది, టీవీ రిమోట్లో డిజైన్ చేసినటువంటి ప్రోగ్రామ్ వేరుగా ఉంటుంది. కాబట్టి ఇవి రెండు ఒకదానికొకటి కంపాటబుల్ కాదనమాట. సో అలా మనకి మైక్రో కంట్రోలర్స్ దే ఆర్ నాట్ కంపాటబుల్ విత్ ఈచ్ అదర్. అయితే ఇక్కడ మనం మైక్రో కంట్రోలర్స్ని చూస్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా 3 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. సో వన్ ఈజ్ దే ఆర్ హ్యాండ్ ఎఫిషియంట్ అంటే ఎక్కువ మొత్తంలో దొరికేటట్టు ఉండాలి. బట్ ద కాస్ట్ ఈజ్ ఎఫెక్టివ్, అంటే తక్కువ ఖర్చుతో మనకి సులభంగా దొరికేలాగా ఉండాలన్నమాట. ఆల్సో అవైలబిలిటీ ఆఫ్ సాఫ్ట్వేర్, అంటే మనకి ఎక్కడో కొంచెం ప్రాబ్లం వచ్చింది, సో దాన్ని రిపేర్ చేసుకోవాలి. సో కాబట్టి ఆ సాఫ్ట్వేర్ అవైలబిలిటీ మినిమం ఒక 10 to 15 years పాటు ఆ సాఫ్ట్వేర్ అనేది అవైలబుల్గా ఉండాలన్నమాట. అట్లాగే వైడ్ అవైలబిలిటీ ఫర్ ఫ్యూచర్. సో మనకి అంటే ఇప్పుడు ఈ ఇయర్ దాన్ని తయారు చేసేస్తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకొకటి తయారు చేయకుండా ఫ్యూచర్లో మనకు అది ఉపయోగపడేలాగా, అంటే ఫర్ ద కమింగ్ 10 to 15 years మనకి ఆ మైక్రో కంట్రోలర్స్ అనేవి ఉపయోగపడే విధంగా ఉండేలాగా మనము వాటిని డిజైన్ చేసుకోవాలి. సో ఇవి మైక్రో కంట్రోలర్స్లో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు. సో ఇప్పుడు మనము మైక్రో ప్రాసెసర్స్ అలాగే మైక్రో కంట్రోలర్స్ మధ్య ఉన్నటువంటి మెయిన్ డిఫరెన్సెస్ చూద్దాము. సో మెయిన్ డిఫరెన్సెస్ ఏంటంటే ఇక్కడ మనం ఒక టేబుల్ లాగా వేసుకుందాము. సో ఐఎమ్ రైటింగ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మైక్రో ప్రాసెసర్స్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ మైక్రో కంట్రోలర్స్. సో ఇక్కడ చూడండి, సో మనకి ఈ మైక్రో ప్రాసెసర్స్లో ఆల్రెడీ మనకు తెలుసు, మైక్రో ప్రాసెసర్ అంటే మనకు ఇట్ ఈజ్ ఏ CPU on a single integrated chip. So whereas microcontroller is a computer on a single integrated chip. So microprocessor ante CPU on a chip, microcontroller ante computer on a chip annamata. So microprocessor does not have RAM or ROM or IO devices కానీ ర్యామ్ కానీ రోమ్ కానీ ఉండవు. వెరాజ్ మైక్రో కంట్రోలర్ హ్యాస్ బోత్ ర్యామ్ అండ్ IO devices. సో IO పోర్టుతో పాటుగా ర్యామ్ రోమ్తో పాటుగా టైమర్ సర్క్యూట్స్ కూడా ఉంటాయి, సీరియల్ ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్స్ కూడా ఉంటాయి. సో కాబట్టి ఫర్ ద మైక్రో ప్రాసెసర్ వీ హ్యావ్ టు యాడ్ దిస్ మెమరీ అండ్ IO devices. సో మైక్రో ప్రాసెసర్ మనకు పనిచేయాలంటే మెమరీ ప్లస్ IO devices-ని మనం ఉపయోగించాలి. బట్ ఫర్ మైక్రో కంట్రోలర్ వీ నీడ్ నాట్ యాడ్ ఎనీ మెమరీ ఆర్ IO devices బికాస్
మైక్రో కంట్రోలర్ ఇట్ సెల్ఫ్ కన్సిస్ట్ ఆఫ్ బోత్ మెమరీ అండ్ ఐఓ డివైజెస్. సో కాబట్టి మైక్రో కంట్రోలర్కి ఒక ముఖ్యమైనటువంటి ఉపయోగం అనమాట. అయితే ఆల్సో ఎడిషన్ ఆఫ్ దీస్ ఎక్స్టర్నల్ యూనిట్స్ మేక్స్ ద సిస్టమ్ బల్కియర్ అండ్ మచ్ మోర్ ఎక్స్పెన్సివ్. సో మైక్రో ప్రాసెసర్లు ఇవన్నీ యాడ్ చేయడం వల్ల ఇట్ ఈస్ బల్క్ అండ్ ఎక్స్పెన్సివ్. వెరాజ్ దెర్ ఈజ్ నో నీడ్ ఫర్ మైక్రో కంట్రోలర్లో ఆల్రెడీ దాంట్లోనే ఒకే ఇంటిగ్రేటెడ్ చిప్లో ఇన్కార్పొరేట్ చేస్తాం కాబట్టి ఆ అవసరం ఉండదన్నమాట. అలాగే బట్ ఇన్ని ఉన్నా కానీ బట్ దీస్ మైక్రో ప్రాసెసర్స్ ఆర్ వెర్సటైల్. వై? బికాజ్ వీ హ్యావ్ టు యూజ్ ఆర్ యూజర్ కెన్ డిసైడ్ ది అమౌంట్ ఆఫ్ ర్యామ్ అండ్ రోమ్ అండ్ ఐఓ పోర్ట్స్ నీడెడ్ టు ఫిట్ ద టాస్క్. వెర్సటైల్ అని ఎందుకన్నామంటే మనం ఏదైనా ఒక అప్లికేషన్ లేదా ఒక పని చేసేటప్పుడు దానికి అవసరమైనటువంటి మెమరీ యూనిట్స్, ఐఓ డివైజెస్ మనమే చూస్ చేసుకొని యాడ్ చేసుకుంటాం. బట్ మైక్రో కంట్రోలర్తో అది పాసిబుల్ కాదు. సో మనకి ఏదైతే ఇస్తారో దానితోనే మనం ఆ పని చేయాలి, కానీ మనము చేంజ్ చేయడానికి అవకాశం ఉండదన్నమాట. సో ఇది మనకు మెయిన్గా మైక్రో ప్రాసెసర్ అలాగే మైక్రో కంట్రోలర్స్ మధ్య ఉండేటువంటి ముఖ్యమైన మెయిన్ డిఫరెన్సెస్ అనమాట. సో నెక్స్ట్ క్లాస్లో మనము మైక్రో ప్రాసెసర్స్ యొక్క అప్లికేషన్స్ అలాగే మైక్రో కంట్రోలర్స్ అప్లికేషన్స్తో పాటుగా ఈ మైక్రో ప్రాసెసర్స్ యొక్క ఎవల్యూషన్ని కూడా చూద్దాము.